ప్రైవేట్ విద్యా సంస్థల్ని మీ కాలం ఎలా తీసుకుంటా ఉన్నారు. ఎంతసేపటికి ఫీజులు దోపిడే తప్ప ఇంకో విషయంలో స్కూల్ బస్సులు కానీ లేకపోతే వాళ్ళకు మౌలిక వసతులు కానీ నాణ్యంగా పెడదామని చెప్పేసి మీ ఆలోచన లేదు. ఇకనైనా మీ ఆలోచన మార్చుకోండి. మీ వ్యాన్లని ఆటోలను తక్షణమే ఆపేయండి. సరైన ఫిట్నెస్ ఉన్నటువంటి బస్సుల్ని పెట్టుకోండి. విద్యార్థుల సంరక్షణ మీరు ఆలోచించండి. లేని పక్షంలో ఎక్కడికక్కడ ఇందాక చెప్పినట్టు అడ్డుకుంటాం. మా విద్యార్థి సంఘాల జేఏసీ తరఫున ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. రేపు సోమవారం రోజు ఆర్టీఓ గారు చర్యలు చేపడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. చేపడితే మంచిది, లేకపోతే ఖచ్చితంగా మేమే ఎక్కడికక్కడ ఆపేస్తాం. అందులో భాగంగానే గతంలో విద్యార్థి సంఘం నుండి ఒక స్కూల్ మీద అనుమానం ఉండి ఆర్టీఐ సమాచారం ఇవ్వండి అని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ మా విద్యార్థి సంఘ నాయకుడు వేస్తే రిప్లైలో మీకు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి ఇచ్చారు, జీవో నెంబర్ పెట్టేసి. కాబట్టి ఖచ్చితంగా ఈ బోధనలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలనే ఇవ్వరా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇవ్వరా అనేటటువంటి ఆలోచన మీద మేము రేపు సోమవారం రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆఫీసు హైదరాబాద్కి వెళ్తున్నాం. కమిషనర్ గారు కలుస్తాము. ఖచ్చితంగా బోధనలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల పైన, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ల పైన రైట్ టు ఇన్ఫర్మేషన్ మాకు కావాలని చెప్పేసి మేము అక్కడ అప్పీల్ చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఏ విద్యా సంస్థలో సమస్యలు ఏదైనా ఊరుకునేది లేదనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం.